నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. ఆ వార్తలను చూసి మనం ఆందోళన చెందుతుంటాం కొన్నిసార్లు. ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం ఏంటంటే, డిసెంబర్ 31 లోపు మన దగ్గర ఉన్నటువంటి రూ. 100, రూ. 5, రూ. 20 నోట్లు మార్పిడి చేసుకోండి అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. డిసెంబర్ 31 తారీఖు లోపు అవి మార్చుకోవాలి. దానికి ఇంకా అందంగా దాంట్లో మ్యాటర్ ఏం చెప్తుందంటే, ఇది విత్‌డ్రాల్ కాదు. కేవలం నోట్ల మార్పిడే. పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లు ఇస్తారు. 31 లోపు మార్చుకోండి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ పిలుపిచ్చినట్టుగా ఒక వార్త వైరల్ అవుతుంది. వాస్తవానికి ఇది నిజమా? అబద్ధమా? అనే విషయాన్ని ఒకసారి విశ్లేషించుకుందాం. నిజంగా ఆర్‌బీఐ రూ. 100 నోట్లు విత్‌డ్రా చేయదలుచుకుందా? పాత నోట్లను స్వీకరించి దాని స్థానంలో కొత్త నోట్లు ఇవ్వదలుచుకుందా? లేదా ఏదైనా ఒక సీరీస్‌ని క్యాన్సల్ చేసి విత్‌డ్రా చేసుకొని దాని స్థానంలో ఇంకేమైనా కొత్త నోట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? అనేది మనం ఒకసారి విశ్లేషించుదాం. మనకు తెలుసు గతంలోనే నోట్లు రద్దు చేస్తూ రూ. 2000 నోట్లని ఆ స్థానంలో తీసుకొచ్చి వాటిని కూడా విత్‌డ్రావల్ చేసింది. ఆ విషయం మళ్ళీ ఇప్పుడు కూడా అదే రకంగా రూ. 100 నోట్లను, రూ. 5 నోట్లను, రూ. 20 నోట్లను విత్‌డ్రా చేస్తుందని ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని ఆర్‌బీఐ వర్గాలు ప్రకటించాయి. అంటే సోషల్ మీడియాలో ఎలా క్రియేట్ అవుతుందో కానీ, నిజంగా ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో మాత్రమే వాట్సాప్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో వైరల్ అవుతా ఉంటాయి కానీ నిజంగా ఇలాంటి వార్తలు ఏదైనా ఉంటే నమ్మాలా వద్దన్నప్పుడు అనుమానం వచ్చినప్పుడు మనకు అది మెయిన్ స్ట్రీమ్‌లో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే మనం రోజు చూసే దినపత్రికలైనటువంటి ప్రధానంగా చూసేటువంటి ప్రధానంగా కనిపించేటువంటి మన తెలుగులో ఉదాహరణకు తీసుకుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ట్రస్టబిలిటీ ఉన్నటువంటి ఆ ఛానల్‌లో గాని, ఆ పేపర్‌లో గాని ఆ వార్త వచ్చి ఉండాలి. అలా కనిపించని వార్త మన సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తుంటే ఖచ్చితంగా అది అనుమానించదగ్గదే. ఖచ్చితంగా అది ఫేకే. ఖచ్చితంగా అది నిజం కాదని మనం నిర్ధారించుకోవాలి. ఇట్లాంటి వార్తలు ఏదైనా మీకు అనిపించినప్పుడు ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్‌లో చెక్ చేయండి. లేదా మీరు కొంచెం విజ్ఞానవంతులై ఉంటే ఎలాగో అందరూ సెల్ ఫోన్ వాడుతుర్రు కాబట్టి దాంట్లో గూగుల్‌లో సెర్చ్ చేసి ఈజ్ ఇట్ రియల్ అని లేదా ఫ్యాక్ట్ చెక్ అని చేస్తే గూగుల్‌లో ఆ అంశం మీద సెర్చ్ చేస్తే నిజాలు బయటకొస్తాయి. అఫీషియల్ వెబ్‌సైట్‌లో దాని గురించి క్లియర్‌గా ఫ్యాక్ట్ చెక్ చేసి ఉంటుంది. చాలా స్వచ్ఛంద సంస్థలు, చాలా మీడియా సంస్థలు ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాల పట్ల వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేసి ఇది నిజం, అబద్ధం కూడా చెప్తారు. అలాంటి ఫ్యాక్ట్ చెక్ అని రియల్ న్యూస్ అని చెప్పి కొన్ని వెబ్‌సైట్‌లున్నాయి. అందులోని ఆ వార్త మనకు బయటికి కనిపిస్తుంది. ఇలాంటి అంశాల పట్ల నిజమా, అబద్ధం అనేది క్లియర్‌గా చెప్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే ఏదైనా సరే మీకు ఇట్లాంటి అనుమానాస్పదంగా గానీ, నమ్మాల్సిందా, నమ్మకూడదా అనిపించినప్పుడు ఖచ్చితంగా మెయిన్ స్ట్రీమ్‌లో ఉందా లేదా అని ప్రాథమికంగా చెక్ చేయండి. కేవలం వాట్సాప్‌లోనో, ఫేస్‌బుక్‌లో, సోషల్ మీడియాలో కనిపిస్తది. మాక్సిమం 100కి 100% అది ఫేక్ వార్తగా భావించండి. ఇంకా మీకు ఫర్దర్ స్టెప్ అది నిజమా, కాదన్నా తెలుసుకోవాలంటే మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి ఫ్యాక్ట్ చెక్ అని లేదా రియల్ న్యూస్ అని మనం కొట్టడం లేదా ఆయా తాలూకా అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉందా లేదా అని చూడడం. అంటే ఉదాహరణకు ఇప్పుడు నోట్ల విషయంలో ఆర్‌బీఐలో అది వెల్లడించారా లేదని కూడా చెక్ చేసుకోవచ్చు. మొత్తం మీద రిజర్వ్ బ్యాంకు ఎలాంటి నోట్లని మళ్ళీ విత్‌డ్రా చేసే ఉద్దేశ్యం ఇప్పుడు గాని, భవిష్యత్తులో గాదని లేదని చెప్పి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి రూ. 100 నోట్లకు, రూ. 5 నోట్లకు మన దగ్గర ఉన్న రూ. 20 నోట్లకు ఎలాంటి డోకా లేదు. ఇంతవరకు చలామణిలో ప్రతి నోటు చెల్లుతుంది. మీ దగ్గర ఉన్న నోట్లు ఏదైనా చినిగినా, నంబరు పోయినా దాని మీద ఎటువంటి ఐడెంటిఫికేషన్ పోయినప్పుడు బ్యాంకుకిచ్చి దాన్ని మార్పి చేసుకోవచ్చే కానీ, ఎట్లాంటి బ్యాంకు మాత్రం రిజర్వ్ బ్యాంక్ మాత్రం అలాంటి నోట్లను విత్‌డ్రా చేసుకోవట్లేదని స్పష్టంగా తెలియజేసింది. ఇక నుంచి ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మొద్దని మనవి.